Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University Open Degree First Year First Semester Commerce 2025లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది. మనకి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 100 అనమాట, మినిమం మార్క్స్ 40. ఫస్ట్ సెక్షన్ ఏలో ఏవైనా 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకి 4 మార్కులు ఉంటాయి అన్నమాట. 4 మార్క్స్ క్వశ్చన్స్. ఏమేం ప్రశ్నలు ఇచ్చారో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, వ్యాపార అస్తిత్వ భావనను వివరించండి. రెండవ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ కాస్ట్ కాన్సెప్ట్, వ్యయ భావనను వివరించండి. థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్, అకౌంటింగ్ కాల భావన యొక్క ప్రాముఖ్యాన్ని వివరించండి. ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్, జంట పద్దు విధానం అనగానేమి. ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ చక్రం అనగానేమి. సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్, రిజర్వులు మరియు ఏర్పాట్లు మధ్య గల తేడాలను వివరించండి. సెవెంత్ క్వశ్చన్ ప్రిపేర్ పెట్టి క్యాష్ బుక్ విత్ ఇమాజినరీ ఫిగర్స్, ఊహించిన అంకెలతో చిల్లర నగదు చిట్టాను తయారు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రిపేర్ బ్యాంక్ reconciliation statement from the following particulars. Debit balance, క్రింది వివరాలతో బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టికను తయారు చేయండి. పాస్బుక్ ప్రకారం డెబిట్ నిల్వ 1000, పాస్బుక్లో తప్పుగా నమోదైన డెబిట్ 500, డిపాజిట్ చేసిన వసూలు కాని చెక్కులు 2000, బ్యాంకు వారిచే వసూలు చేయబడిన డివిడెంట్లు 500. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది తప్పులను సవరించండి. కొనుగోలు పుస్తకం తక్కువగా కూడినది 500, అమ్మకాల పుస్తకం ఎక్కువగా కూడినది 1700, రిపేర్లకై చెల్లించిన 400ను రిపేర్ల ఖాతాకు క్రెడిట్ చేయడమైంది. ఒక ఖాతాదారునికి ఇచ్చిన డిస్కౌంట్ 35 రూపాయలు అతని ఖాతాలో నమోదు చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటికి సర్దుబాటు చిట్టా పద్దులు రాయండి. రాని బాకీలకై ఏర్పాటు 1000 రూపాయలు, ముందుగా వసూలైన అద్దె 500, పెట్టుబడులపై సంచిత వడ్డీ 1000 రూపాయలు. నెక్స్ట్ మనకి సెక్షన్ బి. ఇక్కడ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 12 మార్కులు అనమాట. వాట్ ఈస్ ద మోడర్న్ అప్రోచ్ టు ద డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్, డబుల్ ఎంట్రీ సూత్రానికి ఆధునిక విధానం ఏమిటి, ఉదాహరణలతో సహా వివరించండి. లేదంటే ఇంకొకటి ఇచ్చారు. రంగారావు కమెన్స్డ్ బిజినెస్ ఆన్ 1st January 2017. హిస్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద మంత్ ఆర్ గివెన్ బిలో, జనరలైజ్ దెమ్. రంగారావు వ్యాపారాన్ని ప్రారంభించను. 1/1/2017 రంగారావు వ్యాపారాన్ని ప్రారంభించను. ఆ నెలకు సంబంధించిన కింది వ్యవహారాలకు చిట్టా పద్దులు రాయండి. వ్యాపార ప్రారంభానికి పెట్టిన పెట్టుబడి, చాంద్ అండ్ కమ్ నుండి కొన్న సరుకులు, నగదు అమ్మిన సరుకులు, ఫర్నిచర్ కొనుగోలు, గోపాల్ అండ్ కమ్ నుండి కొన్న సరుకులు, గోపాల్ అండ్ కమ్కి వాపస్ చేసిన సరుకులు, ప్రకటన ఖర్చులు చెల్లింపు, నగదుకు అమ్మిన సరుకులు, వెంకట్కు అమ్మిన సరుకులు, వెంకట్ నుండి వచ్చిన వాపసులు. వివిధ రకాల నగదు పుస్తకాలు ఏవి, ఇవి ఒకదానికొకటి ఏ విధంగా భిన్నమైనవో వివరించండి. ఈ క్రింది వ్యవహారంలో 3 వరుసల నగదు చిట్టాను తయారు చేయండి. ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. దాంతో నగదు చిట్టాని తయారు చేయమని చెప్తున్నారనమాట. చేతిలో నగదు 5000, బ్యాంకులో నగదు 5000, నగదు అమ్మకాలు, ఇట్లా డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇవి చెప్పట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 13వ ప్రశ్న వాట్ ఈస్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ టు రెగ్యులర్లీ రీకన్సైల్ దేర్ బ్యాంక్ స్టేట్మెంట్స్. బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిక అనగానేమి, వ్యాపార సంస్థలు తమ బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా సమన్వయం చేయడం ఎందుకు ముఖ్యం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వివరాలతో 31/3/2023 నాటి శ్రీనివాస్ యొక్క బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను తయారు చేయండి. ఈ తేదీన శ్రీనివాస్ యొక్క నగదు పుస్తకం 7200 క్రెడిట్ నిల్వ చూపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తప్పు అనగానేమి, వాటిని ఎలా సవరిస్తారు, వివిధ రకాలైన తప్పులను వివరించండి. వాట్ ఈజ్ అన్ ఎర్రర్, హౌ డు యూ రెక్టిఫై దెమ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ రమణ
1/4/2010న ఒక వాడిన యంత్రాన్ని 18,000కు కొనుగోలు చేసినాడు. ఓవర్హాల్ మరియు స్థాపనకై 2,000 ఖర్చు చేశాడు. స్థిర వాయిదాల ప్రకారం తరుగుదల 10%, సంవత్సరానికి 36/2013 నాడు ఈ యంత్రము సరియైనది కాదు అని గ్రహించి 4,000కు అమ్మకం జరిగింది. ప్రతి సంవత్సరం 31 డిసెంబర్ నాడు లెక్కలు ముగిస్తారని భావిస్తూ యంత్ర ఖాతాను 2010 నుండి 2013 వరకు చూపండి. నెక్స్ట్ క్వశ్చన్, మూలధన మరియు రాబడి అంశాలు అనగా నీకు ఏమి అర్థమైందో తెలపండి. సరి అయిన ఉదాహరణలతో రాబడి మరియు మూలధన అంశాలను సవివరంగా తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంకణా నుండి కుమార్ యొక్క వర్తక లాభ నష్ట ఖాతాలను మరియు 31/12/2022 నాటి ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఈ క్రింది సర్దుబాట్లను పరిగణలోకి తీసుకోండి. కింద ఇచ్చారన్నమాట. రుణగ్రస్తులపై 5% రాని బాకీల నిధిని ఉంచండి. అద్దె బకాయి, ముందుగా చెల్లించిన పన్నులు, యంత్రాలపై 10% తరుగుదల ఏర్పాటు చేయండి. ఎంటర్ప్రైజ్ ప్రీమియంలో 120 రూపాయలను ముందుకు తీసుకెళ్ళండి అని ఇచ్చారు. నెక్స్ట్ మనకి లాస్ట్లో సెక్షన్ సి అనమాట. 2 ప్రశ్నలు ఇస్తారు, ఏదైనా ఒకదానికి సమాధానం రాయాలి. 20 మార్కుల ప్రశ్నలు. 16వ ప్రశ్న, ఊహాత్మక అంకెలతో బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టికను అభివృద్ధి చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్ మరియు కంపెనీల నగదు రికార్డుల మధ్య వ్యత్యాసాలను గుర్తించండి మరియు సరిదిద్దడంలో ఉన్న దశలను హైలైట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న, ఉత్పాదక సంస్థ యొక్క తుది ఖాతాలను ఊహాత్మక అంకెలతో గీయండి. ఇది మనకి 2025లో వచ్చిన కామర్స్ క్వశ్చన్ పేపర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.